ఇరా లోనికి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. చూసారా, రాత్రి వర్షం వచ్చేసింది, గాలి తుఫాన్ వచ్చేసి మొత్తం మొక్కలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడిపోయినాయండి. ఇగో చూడండి, మా ఇంటి వాతావరణంలో ఎట్టున్నాయో మొక్కలు. ఇగోండి పెద్ద పెద్ద చెట్లు, అవన్నీ కూడా రాత్రి గాలికి అయితే పడిపోయినాయి. మరి గాలి వర్షం ఇవన్నీ వస్తూ ఉన్నాయి. నేనైతే కరివేపాకు మొక్కలు తెచ్చుకున్నానండి. ఇప్పుడైతే నేను పెట్టుకుంటాను, చూపిస్తాను మీకు. మా లక్కీ మిక్కీ రెండు బయట తిరుగుతున్నాయి. హాయ్ అండి, మరి ఇదిగో నేనైతే కరివేపాకుల మొక్కలు తెచ్చుకున్నాను. మీకు వస్తారా? పెద్ద వర్షం వస్తుందండి, గాలి తుఫాన్ వచ్చేసింది. మరి అందులోంచి అయితే ఇదిగోనండి, నేనైతే కరివేపాకు మొక్కలు తెచ్చుకున్నాను. ఈ రెండు మొక్కలు కింద అయితే నాటుతున్నానండి, మిద్దె తోటలో కాదు, కింద భూములు అయితే నాటుతున్నాను, చూపిస్తారండి. ఇదిగోండి, ఇక్కడ ఈ ప్లేస్లో అయితే నాటుకుంటాను నేను. చూసారు, ఇది ఇక్కడ మందార మొక్క ఉంది. ఇప్పుడే పూలన్నీ కోసేసాను నేను. తర్వాత ఇదిగోండి, ఇదేమో పంపర పనస మొక్క అండి. ఇది ఇప్పుడే పైకి వస్తూ ఉంది. ఇదే ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క, ఇది కూడా పైకి వెళ్తా ఉంది. ఇది రెండు చెట్టు అండి, చూడండి ఎంత బాగుందో, పైకి అంటే వెళ్ళిపోయింది. ఇది అదే సపోటా మొక్క, ఇంకా కాయలు రాలేదు. చూపించు. ఇప్పుడైతే ఇది ఈ ప్లేస్లో కరివేపాకు మొక్క అయితే నేను పెట్టుకోబోతున్నానండి, పెడతాను. పొలుగు ఇదిగోండి, ఈ పొలుగుతో అయితే నేను ఇక్కడ ఇదిగోండి తవ్వుకున్నాను. ఎందుకంటే మరి మనం కరివేపాకు మొక్క కాబట్టి ఆర్గంట పెట్టుకుంటే తొందరగా బతికిద్ది. ఏ లేదండి, చిన్న ప్లేస్ ఉన్నా కానీ అందులో పెట్టుకోవచ్చు. కరివేపాకు మొక్క ఇంట్లో ఉండవలసిన మొక్క, ప్రతి ఇళ్లలో కూడా ఉండాలి అది. మరి కాబట్టి నేనైతే మిద్దె తోటలో ఉన్నాయి, కానీ కింద కూడా పెడుతున్నానండి. ఇదిగోండి, మరి ఈ విధంగా అయితే నేను తవ్వేశాను. ఇవాళ మొక్కలు ఈ రెండు మొక్కలు కలిపి పెడుతున్నానండి. ఇది చాలా చిన్న ప్లేస్ అండి, అందులో నేనైతే మొక్కలు అయితే పెంచుకుంటున్నాను. మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడైనా పెంచగలుగుతామండి. నాకు చాలా ఇంట్రెస్ట్ మొక్కలు పెంచాలని, మొక్కలకు నీళ్ళు పోయాలని చాలా కోరిక. నేనైతే ఇది ఈ విధంగా పెట్టుకున్నాను మొక్క. ఇదిగోండి, మన మిద్దె తోటలో మొన్న చెత్త అంతా తీసేసాను కదా, కొన్ని ఎన్ని ఆకులు గట్ట కొమ్మలు అంటే ఎన్ని ఇక్కడ వేసానండి, ఎరువైపోద్దని చెప్పి. ఇవే మన మొక్కలకి ఎరువు. ఇదిగోండి, మొక్క అయితే పెట్టేసాను, చూసారా? ఇదిగో చూడండి, కరివేపాకు మొక్క అయితే పెట్టేశాను. చూడండి, చాలా చిన్న ప్లేస్ అండి మాది. ఇందులోనే ఎన్ని మొక్కలు పెట్టాను చూడండి. తర్వాత నేను ద్రాక్ష చెట్టును ఫ్యాషన్ ఫ్రూట్ కూడా పెట్టాను, చూపిస్తానండి. ఇదిగోండి, మా ఇంటి ప్రహారీ గోడకి ఇంటి గోడకి మధ్యలో చిన్న ప్లేస్ అండి. ఈ చిన్న ప్లేస్లో ఇదిగో నేనైతే ద్రాక్ష చెట్టు పెట్టాను, చూడండి ఎంతలా ఉంది అసలు. తర్వాత ఇదేమో ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఈ కింద పెడతలో చక్కగా పైకంటే వెళ్ళిపోయి చాలా కాయలు అయితే కాస్తూ ఉన్నాయండి. ద్రాక్ష పళ్ళు కానీ ఫ్యాషన్ ఫ్రూట్స్ కానీ వాటి సీజన్లో చక్కని కాయలు కాస్తూ ఉంటాయండి. సరే, ఇది ద్రాక్ష చెట్టు ఇది చిన్న ప్లేస్లోనే ఇలా కింద భూమిలో ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చండి. చాలా మంది గోరింటాకు చెట్లు పెంచుకోలేక బాధపడతారు కదండి. ఇది చిన్న చిన్న పాట్లో పెట్టేసి పెంచుకుని ఇదిగోండి ఈ విధంగా మనం అయితే ముక్కల కింద చేసుకుంటే బాగా అయితే వచ్చేద్దండి.
గోరింటాకు కొమ్మలు కోసేసుకున్నాను. మరి కరివేపాకు మొక్క అయితే నాటుకున్నాను కదండి. ఇప్పుడు పైన ఎట్టుందో చూద్దామండి. మిద్దె తోటలోకి వెళ్ళి రాత్రి వర్షానికి ఎట్లుందో చూద్దాం. మిద్దె తోటలోకి అయితే వచ్చేసామండి. మరి మిద్దె తోటలో చూడండి ఎలాగుందో చక్కగా. ఇదంతా కూడా ఎంత బాగుందో చూడండి. గన్నేరు పూలు వచ్చింది, ఎంత బాగున్నాయో ఇక పూలు. మన మిద్దె తోటలో అయితే ప్రస్తుతానికి బాగానే ఉందండి. ఇది ఇక్కడ మొక్క పడిపోయింది, ఇదిగోండి. జామ మొక్క అయితే పడిపోయింది, అదిగోండి. తర్వాత అక్కడైతే చెరుకు మొక్క కూడా గాలికి అది చూస్తారా తిరిగిపోయింది. అది ఇదంతా బాగానే ఉందండి. మన మిద్దె తోటలో కుర్చీలు ఎగిరిపోయి గాలికి. ఇదిగోండి ఇక్కడ మొక్క పడిపోయింది చూడండి. ఇదిగోండి ఇంకో ఫ్లవర్స్ అది తెల్ల పూలు ఉంటాయి కదండి, ఇదిగోండి అది పడిపోయింది. మరి మొక్కలు అయితే బాగానే ఉన్నాయి. మరి నేనైతే ఇప్పుడు మరి కిందకి వెళ్తా కూడా మరి మిద్దె తోటలోంచి వామాకులు అయితే కోసుకెళ్తానండి. ఇది ఎక్కడ చూడండి, ఇగో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇగో వామాకులు అయితే కోసుకెళ్తాను. మధ్యాహ్నం అయితే మరి వీటితోటి కొంచెం నేను బజ్జీలు వేసుకుందాం అనుకుంటున్నాను. మరి అందుకని చెప్పేసి వామాకులు అయితే కోసుకుంటున్నానండి. తర్వాత పొద్దున్నే కూడా వామాకులు మనం ఎప్పుడన్నా రోజులో ఒకసారన్నా 2 సార్లు అన్నా ఈ ఆకులు తింటే చాలా మంచిదండి. ఎసిడిటీ ప్రాబ్లం గట్టా ఉండదు. వచ్చేసారు కదండి. ఈరోజు మన గార్డెన్లో అయితే ఈ విధంగా ఉంది. వర్షానికి చాలా బాగా చింతలు అయితే పడతా ఉన్నాయి. సరే కదా. మరి కరివేపాకు మొక్కలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్లలో పెంచుకోండి. చిన్న ప్లేస్ అన్నా పెట్టుకుంటే చక్కగా వస్తాయండి. తర్వాత అస్సలు ప్లేస్ లేదనుకుంటే చిన్న చిన్న పాట్లో కూడా వేసుకుని పెంచుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి.